ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యెమెన్లో తిరుగుబాటుదారులు F-22 రాప్టర్ అని పిలువబడే శక్తివంతమైన యుఎస్ ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు పేర్కొంటూ ముఖ్యాంశాలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక విమానం దాని అధునాతన సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తిరుగుబాటుదారులు తమ రాజధాని సనాలో వరుస దాడుల సందర్భంగా ఈ వాదనను చెప్పారు. వారి లక్ష్యాలలో రాడార్ స్టేషన్లు, నిల్వ సౌకర్యాలు, గృహ క్షిపణులు మరియు వారి దాడిలో F-22 ఫైటర్ జెట్లను ఉపయోగించడం వంటివి ఉన్నాయి. తిరుగుబాటుదారులు గాజాలో పరిస్థితికి సంబంధించి అసంతృప్తితో ఆజ్యం పోసినట్టు తెలుస్తోంది. అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా వంటి సమీప దేశాలకు వారి హెచ్చరిక ఇజ్రాయెల్కు మద్దతునిచ్చే యుఎస్ చర్యలకు మద్దతు ఇవ్వకుండా ఉండమని ఒక విజ్ఞప్తిని సూచిస్తోంది. తిరుగుబాటుదారులు F-22ని విజయవంతంగా నేలమట్టం చేసి ఉంటే దాని ప్రాముఖ్యత ఒక్క విమానం నష్టానికి మించి ఉంటుంది. వారి బలానికి ప్రతీకాత్మక ప్రదర్శనగా మరియు ప్రాంతంలోని శక్తి గతిశీలతను మార్చడానికి సంభావ్య ఉత్ప్రేరకమవుతుంది. పరిస్థితి యొక్క సంక్లిష్టతకు మరొక పొరను జోడిస్తూ తిరుగుబాటుదారులు మధ్యప్రాచ్య దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యుఎస్ వారి స్థలాన్ని దాడులకు ఉపయోగించుకోవడానికి అనుమతించడం వారి నౌకలకు ఇబ్బంది కలిగించవచ్చని ఉద్ఘాటించారు. హెచ్చరిక తిరుగుబాటుదారుల అంతర్గత విషయాలలో తమను తాము ప్రమేయం చేసుకోకుండా ఉండవలసిందిగా ఈ దేశాలకు ఒక విజ్ఞప్తి. ఈ ముగుస్తున్న దృశ్యం కేవలం సైనిక చర్యలకు మాత్రమే పరిమితం కాదు, ఇది ముఖ్యమైన రాజకీయ చిక్కులను కలిగి ఉంటుంది. అటువంటి సంఘటనల తర్వాత ఈ ప్రాంతంలోని దేశాలు తమ పొత్తులను తిరిగి అంచనా వేయడానికి ప్రేరేపించవచ్చు. ఇది రాజకీయ దృశ్యాన్ని పునర్నిర్మించగలదు. ఈ పరిస్థితిని గమనిస్తున్నప్పుడు తిరుగుబాటుదారులు ధైర్యమైన ప్రకటన చేస్తున్నారని మరియు దాని పర్యవసానాలు యెమెన్ సరిహద్దులను దాటి విస్తరించవచ్చని స్పష్టమవుతోంది. అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్ పొరుగు దేశాలను విస్తృత మధ్యప్రాచ్య సందర్భంలో తమ పాత్రలు మరియు సంబంధాలను పునఃపరిశీలించవలసి వస్తోంది. తిరుగుబాటుదారుల చర్యలు సైనిక వ్యవహారాలను ప్రభావితం చేయడమే కాకుండా రాజకీయ పొత్తులు మరియు ప్రాంతీయ భౌగోళిక రాజకీయ ప్రకృతి దృశ్యాన్ని పునర్నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అని తెలుస్తోంది. ఈ పరిస్థితి సంఘర్షణల యొక్క పరస్పర అనుసంధాన స్వభావాన్ని మరియు వాటి సుదూర పరిణామాలను గుర్తు చేస్తోంది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.